హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ లతా అకుల. ఈ వీడియోలో మనం ఎంజైమ్స్ క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ కెమికల్ నేచర్ ఆఫ్ ఎంజైమ్స్ కంప్లీట్ చేస్తున్నాం. దీంతో మనకి ఎంజైమ్స్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీనిలో మనకి నామెన్క్లేచర్ చూస్తే, ఈ నామెన్క్లేచర్లో ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎంజైమ్ కమిషన్ని అపాయింట్ చేశారు ఈ ఇయర్లో 1961లో. ఆ ఎంజైమ్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేశారు. క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్ కోసం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని ఇచ్చారు. ఆ ఐయుబి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఐయుబి వాళ్ళు ఏం చేశారు, టోటల్గా ఎంజైమ్స్ మొత్తాన్ని 6 మేజర్ క్లాసెస్గా డివైడ్ చేశారు. టోటల్ ఎన్ని క్లాసెస్ అండి? 6 మేజర్ క్లాసెస్గా డివైడ్ చేశారు. సో ప్రతి క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్కి ఏంటంటే ప్రతి క్లాస్ ఉన్నాయి 6 మేజర్ క్లాసెస్లో ఈచ్ క్లాస్ని మళ్ళీ సబ్ డివైడ్ చేశారు, సబ్ క్లాస్ లాగా అండ్ డివైడ్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్గా సబ్ క్లాసెస్గా డివైడ్ చేశారండి. సో ఇక్కడ మనకి ఎంజైమ్స్కి ఒక ఎంజైమ్ కమిషన్ నెంబర్ని అసైన్ చేశారు, ఒక 4 డిజిట్ నెంబర్. దీనిలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. సో ఎంజైమ్ కమిషన్ నెంబర్లు 4 డిజిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5217 అనేది ఒక నెంబర్. అది దేన్ని డినోట్ చేస్తుంది? ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి క్లాస్ని డినోట్ చేస్తుంది, సెకండ్ డిజిట్ ఏమో సబ్ క్లాస్ని డినోట్ చేస్తుంది, అండ్ థర్డ్ డిజిట్ వచ్చేసరికి సబ్ క్లాస్ని డినోట్ చేస్తుంది, అండ్ ఫైనల్లీ ఫోర్త్ డిజిట్ వచ్చేసరికి ఇండివిజువల్ ఎంజైమ్ని డినోట్ చేస్తుంది. సో ఇది మనకి నామెన్క్లేచర్ గురించి. సో ఈ ఐయుబి వాళ్ళు మనకి టోటల్గా ఎంజైమ్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? మనకి 6 మేజర్ క్లాసెస్గా డివైడ్ చేశారు. అవేంటో చూద్దాం. సో ఐయుబి వాళ్ళు మనకి ఎంజైమ్స్ మొత్తాన్ని ఎన్ని క్లాసెస్గా డివైడ్ చేశారు? 6 క్లాసెస్గా డివైడ్ చేశారు. దానిలో ఫస్ట్ క్లాస్ ఏంటి? ఆక్సిడో రిడక్టేస్ ఆర్ డీహైడ్రోజినేస్. సో ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఆక్సిడో రిడక్టేస్ ఆర్ డీహైడ్రోజినేస్ అనేది ఫస్ట్ క్లాస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతాయి? ఎంజైమ్స్ విచ్ కెటలైజ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వన్ కాంపౌండ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, అనదర్ కాంపౌండ్ అనేది ఏదైతే ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుందో అది రెడ్యూస్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ లూజ్ అనేదేమో ఆక్సిడైజ్ అయితే, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసిన కాంపౌండ్ వచ్చేసరికి రెడ్యూస్ అవుతుంది. సో వీటిని మీడియేట్ చేసేటువంటి ఎంజైమ్స్ ఏంటి? డీహైడ్రోజినేస్, ఆక్సిడేజెస్, రిడక్టేజెస్, క్యాటలేస్ అండ్ పెరాక్సిడేస్. ఇవన్నీ కూడా ఆక్సిడో రిడక్టేస్ ఆర్ డీహైడ్రోజినేస్ ఎంజైమ్కి ఎగ్జాంపుల్. ఏంటవి? డీహైడ్రోజినేస్, ఆక్సిడేస్, రిడక్టేజెస్, క్యాటలేజెస్ అండ్ పెరాక్సిడేజెస్ అనేవి ఆక్సిడో రిడక్టేస్ ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్. సెకండ్ వన్ నేను చెప్పుకున్నాం ట్రాన్స్ఫరేజ్ అండి. ఈ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందండి? ఇది ఈ ఎంజైమ్ కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్ని ఒక సబ్స్ట్రేట్ నుంచి అనదర్ సబ్స్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నేమ్లోనే ఉంది కదా ట్రాన్స్ఫరేజ్ అని. సో ట్రాన్స్ఫరేజ్ ఏం చేస్తుంది? కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్ని ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకొక సబ్స్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అదే దాని డ్యూటీ. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ట్రాన్స్ అమినేస్ అండ్ కైనేజ్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్? ట్రాన్స్ అమినేస్ అండ్ కైనేజ్. ట్రాన్స్ అమినేజ్ ఏ గ్రూప్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఎమినో గ్రూప్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకొక సబ్స్ట్రేట్కి. అండ్ కైనేజ్ వచ్చేసరికి ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది, ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకో సబ్స్ట్రేట్కి ఫాస్ఫేట్ని యాడ్ చేస్తుంది. సో యూజువల్లీ మనకి ఏటీపీ. సో ఏం చేస్తుంది కైనేజ్ అనేవి? కెటలైజ్ ఫాస్ఫోరిలేషన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్ కదా. సో ఒక సబ్స్ట్రేట్ నుంచి అనదర్ సబ్స్ట్రేట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఏటీపీ నుంచి వేరే గ్రూప్స్కి ఫాస్ఫేట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ అన్నాడు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ గ్లూకోహెక్సోకైనేజ్ చెప్పుకున్నాం కదా, ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫాస్ఫేట్ని. సో ఇక్కడ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దీనిలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. దీనిలో నుంచి ఒక ఫాస్ఫేట్ని గ్లూకోజ్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైపోతుంది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయిపోతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటే గ్లూకోజ్లో 6th కార్బన్ ప్లేస్లో ఫాస్ఫేట్ గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది. దాన్నే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటాం. సో ఈ ఏటీపీ 1 ఫాస్ఫేట్ని లూజ్ చేసుకొని ట్రైఫాస్ఫేట్ కాస్త డైఫాస్ఫేట్ అయిపోతుంది, ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. సో నెక్స్ట్ ఎంజైమ్ ఏంటండి? హైడ్రోలేజెస్.
హైడ్రోలేజెస్ ఏం చేస్తాయి? దే బ్రేక్ డౌన్ ద లార్జ్ మాలిక్యూల్ ఇంటూ ద స్మాలర్ మాలిక్యూల్స్. సో లార్జ్ మాలిక్యూల్స్ని తీసుకుంటే వాటిని కాస్త ఈ హైడ్రోలేజెస్ ఏం చేస్తాయంటే వాటర్ యాడ్ చేయడం వల్ల వాటిని కాస్త స్మాల్ మాలిక్యూల్స్గా బ్రేక్ చేస్తాయి. మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ మెయిన్ దీనికి హైడ్రోలేజెస్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏంటి? ప్రోటీయేజెస్, అమైలేజెస్, లైపేజెస్, మాల్టేజెస్, న్యూక్లియేజెస్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ కదా. సో ఇవన్నీ కూడా హైడ్రోలేజెసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే సుక్రోజ్ అనేది డైసాకరైడ్ కదండి. దానిలో ఉండేటువంటి మోనోసాకరైడ్స్ ఏంటి? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేటువంటి 2 మోనోసాకరైడ్స్ కలిసి మనకి డైసాకరైడ్ సుక్రోజ్ని ఫామ్ చేస్తాయి. ఈ సుక్రోజు వాటర్ ఉన్నప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ సుక్రేజ్ ఆర్ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఈ సుక్రోజ్ని బ్రేక్ చేస్తుంది. సుక్రోజ్ అనేది ఏంటి? లార్జర్ మాలిక్యూల్. దీన్ని స్మాలర్ మాలిక్యూల్ అంటే మోనోసాకరైడ్స్గా బ్రేక్ చేస్తుంది. ఏంటా మోనోసాకరైడ్స్? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేటువంటి మోనోసాకరైడ్స్గా బ్రేక్ చేస్తుంది. సో హైడ్రోలేజెస్ ఏం చేస్తాయి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ దే బ్రేక్ డౌన్ ద లార్జర్ మాలిక్యూల్స్ ఇంటూ ద స్మాలర్ మాలిక్యూల్స్. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద హైడ్రోలేజెస్. సో నెక్స్ట్ క్లాస్ ఏంటండి? 4th క్లాస్ లయేజెస్. ఈ లయేజెస్ అంటే ఏంటంటే ఇవి ఎంజైమ్స్. ఇవి కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి. మనకి హైడ్రోలేజెస్ అయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ బ్రేక్ డౌన్ చేస్తాయి కదా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని. ఈ లయేజెస్ ఏం చేస్తాయంటే దే ఆల్సో క్లీవ్ ద సబ్స్ట్రేట్ని 2 పార్ట్స్గా క్లీవ్ చేస్తాయి, బట్ వితౌట్ యూజ్ ఆఫ్ వాటర్. ఇక్కడ హైడ్రోలిసిస్ అనేది జరగకుండా మనకి బ్రేక్ డౌన్ చేస్తే దాన్ని లయేజెస్ అంటాం. సో మనకి ఈ లయేజెస్లో మనకి ఫైనల్గా డబుల్ బాండ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, డబుల్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆల్డోలేస్, డికార్బాక్సిలేస్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి. ఆల్డోలేస్, decarboxylase, carbonic anhydrases are the examples of lyase enzymes. ఇక్కడ మనం చూస్తే ఫ్రక్టోజ్ 1,6-డైఫాస్ఫేట్ అనేది ఒక సబ్స్ట్రేట్. దీన్ని ఆల్డోలేస్ అనేటువంటి ఎంజైమ్ 2 సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్గా క్లియర్ చేస్తుంది. ఏంటా 2 సబ్స్ట్రేట్స్? డైహైడ్రాక్సిఎస్టోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్గా బ్రేక్ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని దీన్ని కాస్త ఈ 2 సబ్స్ట్రేట్స్గా బ్రేక్ చేస్తుంది. ఎవరి ఎంజైమ్? ఆల్డోలేజ్. ఇక్కడ మనకి ఎటువంటి వాటర్ ఇన్వాల్వ్మెంట్ జరగకపోతే దాన్ని లయేజెస్ అనే ఎంజైమ్స్ అంటాం. సో నెక్స్ట్ ఎంజైమ్ ఏంటంటే ఐసోమెరేజెస్. సో నెక్స్ట్ ఎంజైమ్ ఏంటి? ఐసోమెరేజెస్, 5th ఎంజైమ్. సో వీటిలో చూస్తే మనకి ఈ ఎంజైమ్స్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ని రీఅరేంజ్ చేసి ఐసోమర్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐసోమర్స్ ఏంటి? సో వాటికి సిమిలర్ మాలిక్యులర్ ఫామ్లా ఉంటుంది, బట్ వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్స్, కాంపౌండ్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఐసోమర్స్ ఆర్ ద మాలిక్యులర్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అండ్ గ్రూప్స్ అనేవి ఉండటం వల్ల వాటికి కొంచెం డిఫర్ అవుతూ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్ ఐసోమరేజెస్కి ఎగ్జాంపుల్ ఐసోమెరేజ్ ఎంజైమ్. మరి దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది, C6H12O6. సో ఇవి 2 కూడా చూడటానికి ఒకలాగే ఉంటాయి, కానీ వాటి యొక్క మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అండ్ గ్రూప్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. వీటిని ఐసోమెరేజ్ ఎంజైమ్స్, వీటిని ఐసోమర్స్ అంటాం. సో దీన్ని ఎవరు చేస్తూ ఉంటారు? దీన్ని ఎవరు మీడియేట్ చేస్తూ ఉంటారు? ఎంజైమ్ ఐసోమెరేజ్ ఎంజైమ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐసోమెరేజ్ ఎంజైమ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ is converted into the fructose 6-phosphate. సో లాస్ట్ క్లాస్ ఏంటంటే లైగేజెస్, 6th క్లాస్ అంటాం. ఈ 6th క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏంటి? లైగేజెస్ అంటాం. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే 2 సబ్స్ట్రేట్ మధ్యలో స్ట్రాంగ్ కోవలెంట్ బాండింగ్ని ఫామ్ చేసి దాన్ని కాస్త లార్జ్ మాలిక్యూల్గా కన్వర్ట్ చేస్తే బై యూజింగ్ ఏటీపీని యూజ్ చేసుకొని 2 సబ్స్ట్రేట్స్ని కంబైన్ చేసి వాటి మధ్యలో కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసి లార్జ్ సబ్స్ట్రేట్గా కన్వర్ట్ చేస్తుంది. సో వాటిని మనకి లైగేజెస్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి RuBP కార్బాక్సిలేజ్, నెక్స్ట్ ఫాస్ఫోయినోల్ పైరువేట్ కార్బాక్సిలేజ్,
అండ్ లైగేజ్ అనే ఎంజైమ్స్, ఇవన్నీ కూడా లైగేజ్ ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఫాస్ఫోఇనోల్ పైరువేట్ అనేది కంబైన్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అవుతాయి, ఈ రెండు సబ్స్ట్రేట్స్ కంబైన్ అవుతాయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఫాస్ఫోఇనోల్ పైరువేట్ కార్బాక్సిలేజ్. బై యూజింగ్ ఏటీపీని యూజ్ చేసుకొని ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ రెండు సబ్స్ట్రేట్స్ని కూడా స్ట్రాంగ్గా కంబైన్ చేసేసి ఒక కాంప్లెక్స్ సబ్స్ట్రేట్ని ఫామ్ చేస్తుంది. దాని పేరే ఆక్సలోఎసిటిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద 6 classes of enzymes. చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ద నథింగ్ బట్ టెర్షరీ ప్రోటీన్స్. మనం చెప్పుకున్నాం కదా, టెర్షరీ ప్రోటీన్స్ మనకి ఎంజైమ్స్ ఫామ్ చేస్తాయని. ఎంజైమ్స్ అనేవి 2 types ఉంటాయండి, సింపుల్ ఎంజైమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాంజుగేటెడ్ ఎంజైమ్. సింపుల్ ఎంజైమ్స్లో ఏముంటాయంటే దానిలో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ విల్ యాక్టింగ్ యాజ్ ఎంజైమ్, ప్రోటీన్ ఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తే దాన్ని సింపుల్ ఎంజైమ్ అంటాం. దానిలో ఎటువంటి నాన్ ప్రోటీన్ పార్ట్ కూడా ఉండదు. సో వీటికి ఎగ్జాంపుల్ ట్రిప్సిన్ అండ్ పెప్సిన్. అండ్ సెకండ్ వన్ కాంజుగేటెడ్ ఎంజైమ్ చూస్తే దీనిలో 2 parts ఉంటాయి, ఒక ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. ప్రోటీన్ పార్ట్నేమో ఎపో ఎంజైమ్ అంటాము, నాన్ ప్రోటీన్ పార్ట్నేమో కోఫాక్టర్ అంటాం. సో ప్రోటీన్ పార్ట్ని ఎపో ఎంజైమ్, నాన్ ప్రోటీన్ పార్ట్ని కోఫాక్టర్ అంటాం. కో ఎంజైమ్ అనేది వితౌట్ కోఫాక్టర్ లేకుండా ఓన్లీ ఈ ప్రోటీన్ పార్ట్ అనేది నాన్ ఫంక్షనల్, ఎటువంటి ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు, నాన్ ఫంక్షనల్గా ఉంటుంది. ఈ నాన్ ఫంక్షనల్ ఎపో ఎంజైమ్ ప్రోటీన్ పార్ట్ని కనుక కోఫాక్టర్ 2 కంబైన్ అయినప్పుడు దాన్ ఇట్ విల్ బికమ్ ద ఫంక్షనల్ ఎంజైమ్. ఆ ఫంక్షనల్ ఎంజైమ్ ఏమంటాం, హోలో ఎంజైమ్. ఆ ఫంక్షనల్ ఎంజైమ్ ఏమంటాం, హోలో ఎంజైమ్ అంటాం. కోఫాక్టర్స్, టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్ చూస్తే మనకి 2 types ఆఫ్ కోఫాక్టర్స్ ఉంటాయండి డిపెండింగ్ అపాన్ ద కెమికల్ నేచర్. ఆర్గానిక్ నాన్ ప్రోటీన్ పార్ట్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటాలిక్ అయాన్స్. ఆర్గానిక్ నాన్ ప్రోటీన్ పార్ట్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటాలిక్ అయాన్స్ అండి. సో ఆర్గానిక్ నాన్ ప్రోటీన్ పార్ట్ అంటే దీనిలో ప్రోటీన్ పార్ట్ అనేది ఉండదు. మళ్ళీ కూడా డిపెండింగ్ అపాన్ ద సెపరేషన్ బేస్ చేసుకొని 2 types ఉంటాయి. కొన్ని ఏమో ఈజీగా సపరేట్ అయిపోయి అంటే టెంపరీలీ అటాచ్ అయి ఉంటాయి, కొన్ని ఏమో నాట్ ఈజీలీ సపరేట్ అంటే పర్మనెంట్గా అటాచ్ అయిపోయి ఉంటాయి. సపరేటెడ్ వాటినేమో కో ఎంజైమ్స్ అంటాము. కంప్లీట్గా పర్మనెంట్గా అటాచ్ అయిపోయి కోవలెంట్ బాండ్ ఫామ్ చేసిన వాటినేమో ప్రాస్థెటిక్ గ్రూప్ అంటాం. వీటిలో కోఎంజైమ్స్కి ఎగ్జాంపుల్స్, ఈ కోఎంజైమ్స్ అనేవి ఇవి వర్క్ చేయాలంటే వీటికి వైటమిన్స్ అనేవి కావాలి. సో వీటికి ఎగ్జాంపుల్ NAD, NADP, FAD అనేవి మనకి కోఎంజైమ్స్కి ఎగ్జాంపుల్. మనకి ప్రాస్థెటిక్ గ్రూప్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీమ్ చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇనార్గానిక్ మెటల్ అయాన్స్ ఉంటాయి కదా, ఈ ఇనార్గానిక్ మెటల్ అయాన్స్ ఏంటంటే ఎంజైమ్స్కి యాక్టివేటర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి జింక్, కాపర్, నెక్స్ట్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, మాలిబ్డినం, ఇవన్నీ కూడా సెవరల్ మెటల్ అయాన్స్ అండి. సో వీటిలో మనం జింక్ తీసుకుంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్లో కార్బాక్సీ పెప్టిడేస్ వాటిలో యాక్టివేటర్గా పనిచేస్తుంది. కాపర్ వచ్చేసరికి సైటోక్రోమ్ ఆక్సిడేజ్ ఎంజైమ్కి యాక్టివేటర్గా పనిచేస్తుంది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టాపిక్ ఎంజైమ్స్ అండ్ వీ హ్యావ్ ఆల్సో కంప్లీటెడ్ ద బయోమాలిక్యూల్స్.